ప్రైజ్ ద లార్డ్. మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఉదయం దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం 121 అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును అని. మనకి సహాయము చేసేవాడు మన దేవుడు. ఈరోజు నీకున్న ప్రతికూల పరిస్థితుల నుండి, నీకున్న సమస్యల నుండి, ఏమి చేయాలో అర్థం కాని ఆ పరిస్థితుల నుండి నీకు సహాయం కలుగజేసేవాడు దేవుడే. ఈరోజు ఏదో సమస్య గురించి కావచ్చు, ఇబ్బంది గురించి కావచ్చు, నీవు సహాయం కోసం ఎదురు చూస్తున్నావేమో. నీకు సహాయం చేసేది నీ తండ్రి అయిన దేవుడు. చూడండి, ఇదే కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనంలో, ఆపత్కాలమున ఆయనే మనకు నమ్ముకొనదగిన సహాయకుడు అని. నీకున్న ప్రతికూల పరిస్థితిని బట్టి నీకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని కృంగిపోవద్దు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఆపత్కాలమున ఆయనే మనం నమ్ముకొనదగిన సహాయకుడు. మన దేవుడు నమ్మదగినవాడు. ఆపత్కాలమున నీవు మొరపెట్టగా ఆయన నీకు సహాయం చేస్తాడు. సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు. ఆనాడు సారేపతి విధవరాలు కూడా ఈ విధంగానే సహాయం చేసేవారు నాకెవరూ లేరు, ఇక చివరిగా మిగిలి ఉన్న ఈ అప్పాలను తిని కరువులోనే నశించిపోతాము అన్న సమయంలో ఆమె దేవునికి మొర్రపెట్టగా ఆమె నమ్మకాన్ని, ఆమె యొక్క విశ్వాసాన్ని చూసిన దేవుడు అంత కరువు సమయంలో కూడా ఆమెని ఆదుకున్నాడు. ఆ రాజ్యమంతా కరువు ఉంది కానీ సారేపతి విధవరాల ఇంట్లో కరువు లేదు. ఆ దేశంలో ఉన్న కుటుంబాల ఇళ్లలో కరువు ఉంది కానీ ఈ సారేపతి విధవరాల ఇంట్లో కరువు లేదు. ఎందుకంటే దేవుడు తగిన కాలమందు నీకు సహాయం చేస్తాడు. నీకున్న పరిస్థితి ఏదైనా కావచ్చు, నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, నీవు ఆయనకు మొరపెడితే, ఆపత్కాలమున మొరపెట్టగా నేను వింటాను అని అన్న దేవుడు, నీవు మొరపెడితే నీకు ఖచ్చితంగా సమాధానాన్ని, సహాయాన్ని అందిస్తాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు కదా, నీకు సహాయం చేయువాడును నేనే. అవునండి, ఆయన వలనే మనకు సహాయం కలుగుతుంది. కాబట్టి ఈరోజు దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, నీకెవరు సహాయం చేసేవారు లేరని నువ్వు కృంగిపోతున్నావా? నీకున్న ప్రతికూల పరిస్థితిని బట్టి ఏదైనా సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుని సన్నిధిలో అడుగు. ఆపత్కాలమున ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడు. నీకు సహాయము చేయవాడిని నేనే అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి కృంగిపోవద్దు. నీకున్న సమస్యను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించు. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆయన వలనే, అంటే తండ్రి అయిన యెహోవా వలనే మనకు సహాయము కలుగుతుంది. మన ప్రభువారి వలనే మనకు సహాయం కలుగుతుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచు. నీకున్న సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, కరువు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యములు కావచ్చు, ప్రతి సమస్య నుండి దేవుడు నీకు సహాయము చేసి విడిపిస్తాడు. నీవు చేయవలసిందల్లా ఆయన యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, నీ హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించి నీవు పరిశుద్ధంగా జీవించగలిగితే నిన్ను ప్రతి సమస్య నుండి ఆయన తీసివేస్తాడు. కాబట్టి ఇప్పుడే ప్రార్థిద్దామా? మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు దేవా. గొప్ప మాటతో మమ్మలను బలపరిచావు. మాకు సహాయకుడవు నీవే తండ్రి. మాకు సహాయము చేసే దేవుడవు నీవు దేవా. నీకు స్తోత్రములు. మాకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, అనారోగ్యమును బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి మాకు సహాయము చేసేవారు ఈ లోకంలో ఎవరూ లేరు తండ్రి. నీ మీదే ఆనుకుని, నీ మీదే విశ్వాసం ఉంచి తండ్రి ప్రార్థిస్తున్న మాకున్న సమస్యల నుండి విడుదల, ఇబ్బందుల నుండి విడుదల, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి అయా నీవే సహాయం చేసి మమ్మల్ని లేవనెత్తండి. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, సహాయము చేయండి, వారి హృదయాలను మార్చండి తండ్రి. నీ వాక్యమును వారి హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినట్లుగా సహాయం చేయండి. మహోన్నతుడా నీకు స్తోత్రములు. ఎవరెవరు ఏ ఏ ఇబ్బందులను బట్టి అయా నీ సన్నిధిలో అడుగుతున్నారో వారిని, వారి సమస్యలను అయా మీరు అంగీకరించి సమాధానము దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలను మీ తెలిసిన వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి.
తద్వారా అనేకమైన ఆత్మలను రక్షించే దేవుని సువార్త వ్యాప్తిలో మీరును సహాయం చేసిన వారు అవుతారు. ప్రైజ్ ద లార్డ్.